నాకా నాకు 60 ఉంటాయో 60 ఉంటాయా? నీ చిన్నపిల్లని అప్పుడు ఎంత ఉన్నది కూలి? అప్పుడు తక్కువ ఉన్నది. అప్పుడు నేను జర పెద్దగా నా పెళ్ళి అయినాక కూడా 50 రూపాయలు గడిమెట్లు పోతే 10 రోజులు పోతే 500 వచ్చినాయి. గడని తీసుకొని శిల్క దున్ననిగా పోతే 50 రూపాయలు కరెక్ట్ చేస్తే. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 2000 కోట్ర మందు. అప్పుడు నువ్వు 50 రూపాయలు అప్పుడు ఇల్లు గిట్లా నడుస్తున్నానా మంచిది? ఇల్లు అంటే కట్టకపోతుంది మంచిగా ఈ కుటుంబం మంచిగా తిండికి సరుకులు అన్నిటికీ బాగానే ఉన్నది. ఆ కూలి అయినా అన్నిటికీ మంచిగా. ఇప్పుడు 5000 అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఉంటున్నాయి, అప్పుడు ఉండలేవుగా. అప్పుడు అదే 10 రూపాయలు అయినా కానీ ఇంత నూనె తెచ్చుకునేది, గ్యాస్ నూనె, మంచి నూనె, సరుకులు, సబ్బులు అన్నీ తెచ్చుకునేది. ఇప్పుడు మన హైదరాబాద్ పని చేస్తే అప్పుడు సౌడుతోటి మంచిగా బట్టలు తెల్లగా సబ్బులు ఏమేం లేవు. అవును, ఇప్పుడు సబ్బులు ఉంటేనే ఆ సౌడు ఇవ్వడదు. అది మరి ఇప్పుడు అది ఏంది ప్రోగ్రామ్ కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం పని చేస్తున్నావు? నేను ఇంకా వ్యవసాయమే. ఇట్లా కూర్చో, వ్యవసాయం ఇట్లా కూర్చో కూర్చో. అడగరా మరి కాదు. మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఏమేం పని చేస్తున్నావు? నీ చేత కాకుండా ఏం పని పోతున్నావు ఎక్కువ? ఇప్పుడు ఏమైనా షూటింగ్ పోతున్నావు అలా ఉంటే రేట్లు పెంచాలి. షూటింగ్ పోతాం. షూటింగ్ పోతున్నావా? ఎంత ఇస్తున్నారు షూటింగ్ లో? ఇంతవరకు అయితే 400 ఇస్తున్నారు. మాకేం గిట్టుబాటు అయితే లేదు. పొద్దుగాల పోతే సాయంత్రం 8-9 అవుతుంది. ఇంటికి వచ్చే వరకు 2 అవుతుంది 3 అవుతుంది. 2-3 అవుతుంది. ఏడా షూటింగ్ అంటే ఎక్కడ? రామోజీ ఫిలిం సిటీ కానీ, బంగ్లా కానీ, బంగ్లా, కృష్ణనగర్ ఇదల్లా పోతే ఇంకా వచ్చేలకు 2 అవుతుంది 3 అవుతుంది. మాకేం గిట్టుబాటు అవుతుంది 400 ఇస్తున్నారు. చూసి రామోజీ ఫిలిం సిటీలో ఇవన్నీ లెక్కలు ఉంటాయి, కరెక్ట్ ఇస్తారు కానీ నడవ తింటున్నారు. ఇంకా నడవ తింటున్నారో ఏం తింటున్నారు అంటే మా చేతికి అయితే 400 ఇస్తున్నారు. మరి మీకు ఎంత అయితే పోతావే? ఎంత మాకు 500 వేస్తే పోతాం అని మేము అనుకుంటున్నాం. 100 అడుగుకుంటున్నావు అయితే? 100 500 అయితే 100 రూపాయలు తిండికి దీనికైనా 400 మనకి. మరి ఎవడో కాంట్రాక్టర్లు గుర్తించి దయచేసి పెద్ద మనుషులకు ఎప్పుడు వచ్చేటాలో వీళ్ళందరినీ గమనించి అది ఎక్కువ కూడా కాదు 500 అడుగుతారు. సరే మీరు ఏమనుకుంటున్నారో కానీ పెద్ద పిల్లలు అయితే 1000 రూపాయలు ఇచ్చేటట్టు అట్లా కనీసం ఒక 800 ఇస్తే కుటుంబం నడుస్తుంది. 600 ఇస్తే బాగుంటుంది. 800 ఇస్తే పిల్లలకు కానీ ఎవరైనా జర కుటుంబం నడుస్తుంది. దయచేసి కాంట్రాక్టర్స్ కానీ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు కానీ గమనించాలని మన కోరుకుంటున్నారు. ఓకేనా? సంతోషం. 800 అయితే ఓకే, మంచిగా ఉంటుంది.